డిజైనర్ బేబీస్ అంటే బేబీస్ పుట్టే కన్నా ముందే బేబీ హైట్ ఎట్లా ఉండాలి, బేబీ స్కిన్ కలర్ ఎలా ఉండాలి, ఐ కలర్ ఎలా ఉండాలి, హెయిర్ కలర్ ఎలా ఉండాలి, లెంత్ ఎలా ఉండాలి, సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకొని మనం బేబీని ఆర్డర్ చేసి డిజైన్ చేసుకోవచ్చా? ఎస్, వీ కెన్ డూ ఇట్. సో ఈ డిజైనర్ బేబీస్ గురించి మన రీసెంట్ టెక్నాలజీ ఎక్కడ మట్టుకి వచ్చింది, ఇది మనకు కంప్లీట్గా సేఫా, డే టు డే లైఫ్లో మనం దీన్ని ఆప్ చేసుకోవచ్చా, దీనివల్ల మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఫ్యూచర్లో అన్న టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డిజైనర్ బేబీస్ అంటే ఏంటి అని అంటే, మనం బేబీ పుట్టకన్నా ముందే బేబీ హైట్ ఎంత ఉండాలి, స్కిన్ కలర్, హెయిర్ కలర్ కాంచి అన్నిటినీ కూడా స్పెసిఫిక్ జీన్స్ ఏవైతే ఉంటాయో ఆ జీన్స్ని క్రిస్పర్ టెక్నాలజీ వల్ల మనం ఎగ్జాక్ట్గా మార్చుకునేదానికి అవకాశం ఉందండి. కాకపోతే ఇలాంటి టెక్నాలజీ వల్ల మనం ఒక హైట్ని మార్చాలి అని మనం అనుకుని ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఆ జీన్స్ని టచ్ చేసినప్పుడు మనకి తెలియకుండా వేరే దగ్గర కూడా ఈ లేజర్ టచ్ అయ్యి సో అబ్నార్మల్ మ్యూటేషన్స్ అయ్యి బేబీ ఓవరాల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి ఎంత మట్టికి ఎథికల్, ఎంత మట్టికి సేఫ్ అంటే చాలా మట్టికి రీసెర్చర్స్ మనకి ఇది మోస్ట్లీ హ్యూమన్స్లో బ్యాన్ చేశారు. సో ఇది ఓన్లీ యానిమల్ మోడల్స్లో మాత్రమే ఇంకా కూడా నడుస్తుంది. ఎథికల్ ఇష్యూస్ వల్ల మనకి హ్యూమన్స్లో ఇవి చేయట్లేదు. మరి ఎందుకు ఈ డిజైనర్ బేబీ గురించి ఇంత హైప్ వచ్చింది అని అంటే, చాలా మట్టుకి మనము ఏవైతే డేంజరస్ డిసీజెస్ ఉంటాయో, ఏవైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఏవైతే క్యాన్సర్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయో, ఏవైతే బాగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో అలాంటి జీన్స్ని ఐడెంటిఫై చేసి అలాంటి జీన్స్ని మోడిఫై చేసుకొని హెల్తీ బేబీస్ని ఇచ్చే టెక్నిక్ ఏదైతే ఉంటుందో సైంటిస్ట్ అనేది ఇప్పుడు అదొకటి మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు, అదొకటి మాత్రమే చేయడానికి పర్మిషన్స్ అనేవి మనకు వచ్చాయండి. అలా కాకుండా రెగ్యులర్గా అన్నీ ఆల్టర్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి అని అంటే ఈ టెక్నాలజీ వల్ల మనకి ఏదైతే అడ్వాంటేజ్ ఉంటుందో అలా డిసడ్వాంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వే చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి టెక్నాలజీ వల్ల మనకి అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ టు ద బేబీ. సో ఇదైతే చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ మట్టుకే ఇలాంటి క్రిస్పర్ టెక్నాలజీ యూజ్ చేసుకొని లైఫ్ సేవింగ్ కండిషన్స్లో మాత్రమే యూజ్ చేసుకోవాల్సింది ఉంటుందండి. సో ఇది డిజైనర్ బేబీస్ గురించి. కొంతమంది మరి ఇది రీసెంట్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు, జెనెటికల్ ఏమంటారు, పీజీటీఏపీ, అడ్వాన్స్డ్ ఐవీఎఫ్, పీజీటీఎం, మరి ఇవన్నీ ఏంటి అని అంటే చాలామందికి జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇలాంటివి వాళ్ళ వంశపారంపర్యంగా నడుస్తుంటాయి. ఇలాంటి కండిషన్స్ వాళ్ళ బేబీస్లో రాకుండా ఏం చేసుకోవాలి అని అంటే, యూజువల్గా దీంట్లో డిఫరెంట్ ఉంటాయండి. అడ్వాన్స్డ్ ఐవీఎఫ్, పీజీటీఏ, పీజీటీఎం, పీజీటీఎస్ఆర్. సో పీజీటీఏలో ఏంటి అని అంటే ఐవీఎఫ్ పద్ధతిలో మీకు చాలా ఎక్కువ ఎంబ్రియోస్ తయారీ అవుతాయి కదా. సో ఇలాంటి ఎంబ్రియోస్ మీద చిన్న ఒక సెల్ తీసి టెస్టింగ్ చేసి 5 కామన్ హెల్త్ కండిషన్స్కి, జెనెటిక్ కండిషన్స్కి ఏవైతే అందరికీ వస్తాయో అవి టెస్టింగ్ చేసి అందులో నార్మల్ బేబీ ఏంటి, అబ్నార్మల్ బేబీ ఏంటో చెక్ చేసి అలాంటి నార్మల్ బేబీని మనం పెట్టినప్పుడు సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, అబార్షన్ అయ్యేదానికి స్కోప్స్ తక్కువగా ఉంటుంది. ఇది ఎవరిలో యూజ్ చేస్తాము అంటే రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది, రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంటాయి. అవుతున్న వాళ్ళల్లో మదర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ పీజీటీఏ టెక్నిక్ యూజ్ చేసుకొని మనము పీజీటీఏనా పీజీటీఎస్ఆర్ఆ యూజ్ చేసుకొని మనం హెల్దీ బేబీస్ని మదర్కి ఇంప్లాంట్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి, అబార్షన్స్ తక్కువగా ఉంటాయి. కొంతమందికి ఏవైతే వంశపారంపర్యంగా డిసీజెస్ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఆ డిసీజ్ ఏంటి అన్నది వాళ్ళ వంశంలో వాళ్ళందరినీ టెస్టింగ్ చేసి ప్రోబ్స్ తయారీ చేసుకొని అలాంటి ప్రాబ్లం మీకు తయారీ అయిన బేబీస్కి లేకుండా టెస్టింగ్ చేసి అలాంటి లేని బేబీ మనకి దొరికితే అది చూస్ చేసుకొని మీకు పెట్టినప్పుడు ఇలాంటి జెనెటిక్ ఇష్యూస్ మీకు నెక్స్ట్ జనరేషన్కి రాకుండా ఉండేదానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ జెనెటిక్ టెస్టింగ్. డిజైనర్ బేబీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ జెనెటిక్ టెస్టింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో వీటి గురించి మీకు ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ డు కాంటాక్ట్, కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.